ఆపరేషన్ అలక్సా ఫ్లడ్ అని పెట్టేసేసి ఆ రోజు నుంచి అటాక్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు ఇవ్వటం కోసం అని చేస్తాను. డోమ్ ఆఫ్ ద రాక్ ఉంచుకోమంటున్నారు వీళ్ళు. డోమ్ ఆఫ్ ద రాక్ ఉంచుకొని అరబ్స్ ముస్లిమ్స్ ఉంచుకొని ఈ ముందు స్థలం మాత్రం మాకు ఇవ్వమని చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. చూడండి, మనకు కొంచెం న్యాయం అనేటువంటిది ఉండాలా. మరి అన్నదమ్ముల పిల్లలమే అంటారు కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఒరిజినల్గా అయితే మాత్రానికి యూదులే అబ్రహాం పిల్లలు, వీళ్ళంతా కన్వర్ట్స్. ఏది మహమ్మద్ వచ్చిన తర్వాత కన్వర్ట్ అయినట్లు మనం క్రిస్టియన్స్ కనుక క్రీస్తున్నమ్మ ఎట్లా కన్వర్ట్ అయ్యామో అలాగని వీళ్ళందరూ కన్వర్ట్స్. అంతకుముందు ఇక బయలుదేవత అని చేస్తుంది, అస్తేమి దేవత అని రకరకాల దేవతలను పూజించినటువంటి వాళ్ళే ఏమండి. కానీ ఈ రోజున అన్ని దేశాలు, చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్నీ కూడా ముస్లిం దేశాలుగా పిలువబడుతున్నాయని చేస్తానంటే కన్వర్ట్స్ అయినటువంటిది. ఓకే, దేవుడు వీళ్ళకి కూడా స్థలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆమెన్. గాడ్ బ్లెస్. కమింగ్ సార్, కమింగ్. ఒక ఫోటో తీసుకున్నారు రండి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, ఆమేన్. మంచి ప్రదేశంలో రైట్. ఇందులోకి లోనికి పాడు అంటే పక్కనే పెగలపాడు కదా. పెగలపాడు మా బావగారు వీళ్ళారా. ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దైవాశీర్వాదములు పొందండి. ఇది ప్రత్యక్షంగా మీకు చూపిస్తున్న స్థలం ఇది. ముత్యాలు రావు. మంచి ఇన్ఫర్మేషన్ టైంలో వచ్చారు. అసలు అలక్సా ఫ్లడ్ అంటే ఏంటో అమాస్ ఎందుకు ఫైట్ చేసినా చాలా మంది తెలియదు. ఎందుకు అమాస్ ఫైట్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఫైట్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది అంటున్నారు కానీ ఇది వాస్తవం. మన పిలాతు మందిరం చెప్పాలా? పిలాతు మందిరం, తర్వాత బెతెస్దా కోనేరు. అది బెతెస్దా కాదు. అదేమో మళ్ళీ ఇలాగెళ్ళి ఇటు తిరుగుతాం కదా. దర్శనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే బాయ్, అందరికీ వందనాలు.